అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నిద్రలేమి ఇన్సోమ్నియా సమస్య గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మనం రోజంతా ఎంత కష్టపడినా ఎంత అలసిపోయినా కూడా రాత్రి చక్కటి నిద్రపోతే తర్వాత రోజు ఎంతో ఉల్లాసంగా నిద్రలేస్తాం. కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటాం. మనం ఎలా కనిపిస్తున్నాం అన్న దగ్గర నుంచి ఎలా ఫీల్ అవుతున్నాము, ఎంత శక్తి సామర్థ్యాలతో ఉన్నాం అన్నదంతా కూడా కొంతవరకు నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం నిద్రపోయేటప్పుడు అసలు ఏం జరుగుతుంది? శరీరం మనసు రిలాక్స్ అవుతాయి, కండరాలు రిలాక్స్ అయ్యి రక్త సరఫరా చక్కగా జరుగుతుంది, జీర్ణక్రియ నిద్రపోయేటప్పుడు చాలా బాగా జరుగుతుంది. అలాగే టిష్యూస్ కణజాలాలన్నిట్లో కూడా రిపేర్ ప్రాసెసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే గ్రెలిన్ లాంటి లెప్టిన్ లాంటి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవటం మూలంగా ఆకలి అనేది చక్కగా నియంత్రణలో ఉంటుంది. అలాగే మెంటల్ ప్రాసెసెస్ కొంతవరకు స్లో అవటం మూలంగా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఆ రోజు జరిగిన సంఘటనలు కానీ చదివిన విషయాలు కానీ ఇలాంటివన్నీ దీర్ఘకాల జ్ఞాపక శక్తి రూపంలో మెదడులో నిక్షిప్తం అవుతూ ఉంటాయి. మనం 3వ వంతు జీవితకాలం నిద్రలో గడిపినా కూడా ఈ నిద్రా సమయం అనేది మిగిలిన 2 వంతులు మనం ఎంత చక్కగా జీవితం లీడ్ చేస్తాము అనే దానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనందరం కూడా అప్పుడప్పుడు కొంచెం నిద్ర పట్టకపోవటం, దాని మూలంగా తర్వాత రోజు కొంచెం ఇబ్బంది అనేది మామూలుగా ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇది సహజం కదా ఎవరికైనా. అప్పుడప్పుడు అలా అవ్వటం అంటే పడుకున్న తర్వాత నిద్ర పట్టకపోవటం, పొద్దున్నే మెలకు వచ్చేసి కొంచెం ఎర్లీగా మెలకు వచ్చి నిద్ర పట్టకపోవటం, కలత నిద్ర, ఇలాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, మామూలు విషయమే. అయితే ఇదే తరచుగా జరుగుతూ మన దైనందిన కార్యక్రమాలకు ఇబ్బంది కలిగినప్పుడు ఇది ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. మనం తర్వాత రోజు వర్క్లో యాక్టివ్గా లేకపోవటం, తరచుగా మన ప్రొడక్టివిటీ తగ్గిపోవటం, ఇరిటబుల్గా మూడ్ కొంచెం డిప్రెస్డ్గా అలా ఉండటం, దీని మూలంగా మన కుటుంబ సంబంధాలు కానీ సామాజిక సంబంధ బాంధవ్యాలు కానీ దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు ఇదేదో కొంచెం సమస్య అని గుర్తించాలి. ఆ సమయంలో తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి సలహా తీసుకోవాలి. అయితే ఈ నిద్రలేమి సమస్యకు అప్పుడప్పుడు కొన్ని మెడికల్ కండిషన్స్ కారణాలు అవుతూ ఉంటాయి. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. అలాగే కొన్నిసార్లు కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్ కూడా నిద్రలేమి కారణం అవుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు మనం అప్పటికే తీసుకునే మెడిసిన్స్ మూలంగా మన స్లీప్ డిస్టర్బ్ అవుతూ కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి అటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి, సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి, పిల్లల పరంగా ఉద్యోగ పరంగా ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక విధమైన స్లీప్ హ్యాబిట్స్కి అలవాటు పడి తెలియకుండానే ఆ స్లీప్ హ్యాబిట్స్ మూలంగా మన నిద్ర డిస్టర్బ్ అవటం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు. ఈరోజు కార్యక్రమంలో మనం నిద్రలేమి మూలంగా మూడ్ కానీ మెమరీ కానీ ఎలా డిస్టర్బ్ అవ్వచ్చు, ఎలాంటి హ్యాబిట్స్ నిద్రలేమి కారణం అవ్వచ్చు, వాటిని మనం ఎలా మార్చుకొని ఈ నిద్రలేమి సమస్యను ఎలా ఎదుర్కోవచ్చు, అలాగే కొన్ని మెడికల్ కండిషన్స్ మూలంగా ఎలా ఇన్సామ్నియా అనేది రావచ్చు, చిన్నపిల్లల్లో స్లీప్ వాకింగ్ కానీ అలాగే డ్రీమ్స్ కానీ ఎలా నిద్రలేమి కారణం అవ్వచ్చు, వాటికి పేరెంట్స్ ఏం చేయాలి, స్లీపింగ్ పిల్స్ డాక్టర్స్ ఎప్పుడు ఇస్తారు, అది తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ మన ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ రాజేష్ గారు జనరల్ ఫిజిషియన్, నమస్తే అండి. డాక్టర్ శ్రీకాంత్ గారు న్యూరాలజిస్ట్, నమస్తే అండి. డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు సైకియాట్రిస్ట్, నమస్తే అండి. డాక్టర్ రాజేష్ గారు, మన దగ్గరకు చాలామంది నిద్ర డిస్టర్బ్డ్గా ఉంది అనే కంప్లైంట్తో వస్తుంటారు కదా. చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాము. మెడికల్ కండిషన్స్ పక్కన పెడితే ఆ తర్వాత డిస్కస్ చేద్దాము. కొన్నిసార్లు మనం వాళ్ళని సమగ్రంగా హిస్టరీ తీసుకున్నప్పుడు కొన్ని హ్యాబిట్స్ అనేవి నిద్రలేమి కారణం అవుతాయి అనేది మనం గుర్తిస్తూ ఉంటాం కదా. సాధారణంగా ఈ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి? నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు చేంజ్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. బేసిక్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మీకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తే 11 o'clock కల్లా దూరదర్శన్ కట్టేసేవారు. టీవీ అనేది 11 o'clock క్లోజ్. పిల్లలు నిద్రపోవడం అనేది 8 గంటలకు పడుకునేవాళ్ళు. జనరల్గా మీరు ఒక ఊరు సైడ్ చూస్తే లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు అలా లేదు. ఇట్స్ 24-hour యాక్టివిటీ. సో ఎసెన్షియల్గా న్యాచురల్గా వచ్చిన దాన్ని ఆర్టిఫిషియల్గా మార్చేస్తున్నాం. సో దాని మూలాన వచ్చిన చేంజే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది. అయితే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఏం జరుగుతుంది అని చూస్తే చాలా మటుకు బిహేవియరల్ ప్రాబ్లమ్స్కి రిలేషన్ వచ్చి జరుగుతుంది. సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు.
ఒకటి, నిజంగా చెప్పాలంటే డిసిప్లిన్ అనేది లేకపోవడం. డిసిప్లిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లీప్. దాన్ని ఇంగ్లీష్ టర్మ్లో ప్రాపర్గా పెడితే స్లీప్ హైజీన్ అంటారు. సో స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే కరెక్ట్ ఒక పద్ధతిలో ఒక టైంకి భోజనం తినడం, అంటే రాత్రిది తిన్న టైం తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి కరెక్ట్ టైంకి బెడ్ మీద వెళ్ళి పడుకొని నిద్రపోవడం. దెన్ అదే పద్ధతిలో మార్నింగ్ టైం లేచినప్పుడు కూడా అదే పద్ధతిలో ఒక క్రమంలో నిద్ర లేయడం. సో ఇవన్నీ పాటిస్తేనే దాన్ని స్లీప్ హైజీన్ అంటారు. ఇప్పుడు మనలో మనం ఆలోచిస్తే ఎంతమంది ఇది చేయగలుగుతున్నాం? ఈ స్లీప్ ఇన్సామ్నియా అనే డిసీజ్ ఒకటి ప్రెవలెన్స్ చాలా పెరిగిపోయింది. మీరు కానీ స్టాటిస్టిక్ పరంగా చూస్తే 1970s నుంచి 2000 వరకు చూస్తే ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ స్లీప్ ఇన్సామ్నియా అంటే స్లీప్ డిస్టర్బెన్స్ చాలా పెరిగిపోయింది. దీని మూలన వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దాన్ని ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. బట్ స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉండదని నా అభిప్రాయం. అయితే వీటికి ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు ఈ ఇన్సామ్నియా అనే ప్రాబ్లం రావడానికి? మార్పు ఎలా వచ్చిందో అలాగే మనం వర్క్ చేసే ప్యాటర్న్ కూడా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ సర్వీస్ లో చూస్తే ఆడ్ అవర్స్ లో వర్క్ చేయడం చాలా కామన్ అయిపోయింది. దాని కారణంగా న్యాచురల్ గా ఉండాల్సిన స్లీప్ ప్యాటర్న్ అసలు లేదు. అవి కాకుండా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ పరంగా చూస్తే ఈ ఫోన్ యూసేజ్ ఇదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్సాప్ అనో, లేకపోతే టెలిఫోన్ కాల్స్ అనో, లేకపోతే ఫేస్బుక్ అనో, సోషల్ మీడియా అనో, మామూలుగా అందరూ ఎక్కువ టైం బెడ్ మీద పడుకొని అట్లా చూస్తూనే టైం గడిపేస్తున్నారు, విచ్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ స్లీప్ హైజీన్. ఇంకొకటి, లేట్ నైట్ పార్టీయింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో మీరు జనరల్ గా స్ట్రీట్స్ లోకి వెళ్తే షాప్స్ ఆర్ ఓపెన్ అంటిల్ 1, 2, 3. ఎందుకు ఓపెన్ అంటే జనాలు వచ్చి తింటున్నారు. సో ఆ తినడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటైనింగ్ స్లీప్ హైజీన్. ఇవన్నీ కారణాల వల్లే ఈ ఇన్సామ్నియా అనే ప్రాబ్లం మెజారిటీగా వస్తుంది. అలాగే రాజేష్ గారు, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం వీక్ డే అంతా ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా సాటర్డే సండే ఆ రోజు హాలిడేస్ కాబట్టి మిడ్ నైట్కి మూవ్ అయిపోతారు. మళ్ళీ ఈ సిస్టమ్ సెట్ అవ్వటానికి ట్యూస్డే వరకు పడుతుంది. సో వీకెండ్స్ కూడా మరీ డిసిప్లిన్డ్గా 9ంటికి పడుకోకపోయినా కొంచెం క్లోజ్గా స్లీప్ టైం మెయింటైన్ చేయటం. అలాగే వీకెండ్లో చాలా వరకు చాలా మంది దే స్టే ఇన్ బెడ్, క్యాచప్ చేసుకుందాం అన్నట్టుగా. దట్స్ అనదర్ హ్యాబిట్. 10 వరకు లేవకపోవటం అలాగూ. సో ఈ హ్యాబిట్స్ అనేవి ఎంత యూనిఫామ్గా ఉంటే అంతవరకు కొంచెం నిద్రలేమి అనేది తర్వాత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఇవాళ నైట్ అవుట్ చేస్తున్నా ఉంటారు. పగలంతా ఒక ఎత్తు, నైట్ అవుట్ చేసి చదివినాక నిజంగా అదంతా గుర్తుంటుందా వాళ్ళకి? అది కూడా పేరెంట్స్ శ్రద్ధ పెట్టాల్సిన విషయం కదా. డాక్టర్ శ్రీకాంత్ గారు, మనం ఈరోజు ఇన్సామ్నియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా తరచుగా మనం చూసే సమస్య, నిజంగా అది ఎప్పుడు సమస్య అనేది చాలా మందికి ఒక్కొక్కసారి అర్థం కాదు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోను, వారు 8 గంటలు పడుకుంటున్నారు. ఒక్కొక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ లోనే ఈ కంపారిజన్ చూస్తుంటాం. మా హస్బెండ్ 8 గంటలు పడుకుంటారండి, నాకు 5 గంటలకే మెలకు వస్తుంది అని. అసలు ఈ స్లీప్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది? నిజంగా ఈ రిజిడ్ రూల్స్ అనేవి ఈ వయసుకి ఇంతే ఉండాలి అనేది ఉంటుందా? వెసులుబాటు ఉంటుందా? ఎవరు వర్రీ అవ్వాలి? నిద్ర ఎంత కావాలి, ఎంత అవసరం అనేది చాలా డిబేటబుల్ పాయింట్ అండి. ఎప్పటి నుంచో దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇది సరిపోతుంది అంటారు, నాకు ఇది చాలా అంటారు, నేను ఇంతే నిద్రపోతాను ఎప్పటి నుంచి నేను బాగున్నా అంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు 3 గంటలే నిద్రపోతారు, నాకంటే తక్కువ అయినా కానీ వాళ్ళు బాగున్నారు కదా అంటారు. ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. సో లెట్ us కమ్ టు ద పాయింట్. ఎంత నిద్ర అవసరం? పుట్టినప్పుడు బేబీస్కి 16 గంటల వరకు అవసరం. కొంచెం చిన్న వయసులో 8 నుంచి 9 నుంచి 10 గంటల వరకు అవసరం. స్కూల్ గోయింగ్ పిల్లల్లో 9 గంటల నుంచి 10 గంటల వరకు అవసరం. టీనేజర్స్ కి ఒక్కొక్కసారి చిన్నపిల్లల కంటే కొంచెం ఎక్కువ నిద్ర అవసరం. ఇట్స్ అ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫేస్, చాలా యాక్టివ్ అన్నమాట. లోపల చాలా మార్పులు జరుగుతుంటాయి. అంత యాక్టివ్ డే టైం ప్రాసెస్ జరిగినప్పుడు రాత్రిపూట దానికి రెస్ట్ అవసరం. కాబట్టి 9 నుంచి 10 గంటల వరకు అవసరం. మామూలుగా అడల్ట్స్కి 8 గంటల నిద్ర అవసరం. 8 అంటే కరెక్ట్గా 8 నిద్రపోలేము, ఎందుకంటే బెడ్ మీద పడుకుంటాం, కాస్త నిద్ర వచ్చే టైం పడుతుంది. కాబట్టి 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఓకే. 7 కంటే తక్కువ మంచిది కాదు, 9 కంటే ఎక్కువ మంచిది కాదు. సో 7:30 నుంచి 8:30 గంటల వరకు పర్వాలేదు. కొందరు అంటారు, నేను 4 గంటలే నిద్రపోతాను, నేను పొద్దున్న లేచేసరికి ఫ్రెష్గా ఉంటాను, నాకేమీ అనిపించదు, నాకు హ్యాపీగా ఉంటుంది అంటారు. కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు నా దగ్గరకు వస్తారు, ఎందుకు వచ్చారు? తలనొప్పి అనుకుంటారు, మగతగా ఉందనుకుంటారు, లేకపోతే గుర్తుండడం లేదంటారు,
లేకపోతే నా పనిలో కాన్సన్ట్రేషన్ కుదరడం లేదంటారు. ఇవన్నీ వాళ్లకు లింక్ కుదరడంలా. నిద్ర తక్కువ వల్ల వస్తా ఉందని వాళ్ళకి తెలియడం లేదు, కానీ వాళ్ళకి నిద్ర లేని వల్లే వస్తా ఉంది. నాకు ఇది సరిపోతుంది అనేది అపోహ. సరిపోదు. 7:30 నుంచి 8 ప్రతి ఒక్కరికి కావాలి. దానికి ఒక రీజన్ ఉంది. ఎప్పుడైనా నిద్రపోయే వాళ్ళని గమనించారా? వాళ్ళ కళ్ళు కదులుతూ ఉంటాయి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిద్రలో 2 భాగాలు ఉంటాయి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, కళ్ళు కదులుతూ ఉండే ఒక నిద్ర. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటే కళ్ళు కదలని నిద్ర. సో దాంట్లో మనకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ నిద్ర అనేది ప్రతి నిద్ర ఫేజ్ లో ఒక 8 గంటల నిద్ర అనుకోండి, ఈ ఆర్ఈఎం ఎన్ఆర్ఈఎం ఒక భాగంగా తీసుకుంటే అది 5-6 సార్లు రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు ఫస్ట్ సైకిల్ ఒక 60 నిమిషాలు అనుకోండి, లాస్ట్ సైకిల్ 90 నుంచి 120 నిమిషాలు ఉండొచ్చు. ఆ లాస్ట్ గా వచ్చే నిద్ర చాలా డీప్ స్లీప్. డీప్ స్లీప్ లో రిలాక్సేషన్ వస్తుంది, లోపలంతా రిపేర్ అవుతుంది. సో 4 గంటలు నిద్రపోయే వాళ్ళకి ఆ లాస్ట్ ఫేజ్ రానప్పుడు లోపల రిలాక్సేషన్ ఉండదు. వాళ్ళకి పొద్దున్న లేచినప్పుడు బాగుంది అనిపించినా ఆ రిపేర్ జరగలేదు కాబట్టి దే ఆర్ డీలింగ్ విత్ కొంచెం ఇంప్రాపర్లీ డెల్ట్ విత్ బాడీ అనమాట. అంటే సరిగ్గా పూర్తిగా కేర్ తీసుకుని బాడీతో డీల్ చేస్తున్నారు. సో వచ్చే ప్రాబ్లమ్స్ అంతా దీనికి లింక్ ఉంది. కాబట్టి ఎంత నిద్ర కావాలి అనేది దెర్ ఇస్ నో డిస్ప్యూట్. ఎవ్రీ అడల్ట్, ప్రతి పెరిగిన మనుషులకి 7:30 నుంచి 8:30 గంటల నిద్ర కావాలి. పిల్లలకు 10 నుంచి 16 గంటల నిద్ర కావాలి. మరి పుట్టిన పిల్లలకైతే 16 గంటలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే 10 గంటలు, టీనేజర్స్కి అయితే 9 నుంచి 10 గంటలు, దాని తర్వాత నుంచి అందరికీ 8 గంటల నిద్ర కావాలి. ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్న కొందరి అనుభవాల గురించి చూద్దాం. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఏజిఎంగా 2008లో రిటైర్ అయ్యాను. గత ఒక 4 రోజుల నుంచి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు అంటే యాక్చువల్గా ఇదివరకు ఎలా ఉండేదంటే పడుకోగానే ఒక 10 నిమిషాలు స్ట్రగుల్ అయితే నిద్ర వచ్చేది. ఇప్పుడు మా మైండ్ క్లాక్స్ టోటల్గా స్టాప్ కావట్లే. విత్ రిజల్ట్ థాట్స్ బాగా వస్తాయి. ఏవో థాట్స్ ఆరోగ్యం గురించి, ఏదో ఫ్యామిలీ గురించి, వీళ్ళ గురించి బాగా ఆలోచనలు వచ్చేటప్పటికి ఆలోచనలు కట్ కాకుండా వర్చువల్గా ఒక గంటన్నరకు అయ్యేటప్పటికి అసలు టోటల్గా నిద్రే పోయి, ఆ టోటల్గా నిద్ర అంతా అసలు పొద్దున 5:30 దాకా అలాగే ఉండేది. 5:30 దాకా ఉండేటప్పటికి ఇంకా ఎదుటి తెల్లారింది కదా అని లేచిపోయేవాడిని. కానీ ఎంత బడలిగ్గా ఉండేదంటే ఆ బడలిగ్గుతో టోటల్ రోజంతాను చాలా కష్టంగా ఉండేది. రోజంతా ఏదో పని చేసినట్టు టోటల్గా టైర్డ్ అయిపోయేవాడిని. ఇది మా డాక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే ఈ కాంప్లికేషన్ ఇదివరకు లేదు, కానీ కొత్తగా తయారైందని చెప్తే నాన్ హ్యాబిచువల్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. వాటితో నేను అవి వేసుకుంటున్నాను. నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఒక అకౌంటెంట్ని అండ్ రోజు నాకు నైట్ టైం వచ్చి నిద్ర సరిగ్గా పట్టదు అండ్ చాలా బాగా స్ట్రెయిన్ ఫీల్ అవుతాను. కళ్ళు బాగా నొప్పి వస్తూ ఉంటాయి, చిరాగ్గా అనిపిస్తుంది, ఏ పని చేయలేక, పక్కన వాళ్ళ మీద ఇరిటేషన్ ఫీల్ అవుతూ అండ్ హెడేక్ అవన్నీ చాలా వస్తూ ఉంటాయి. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోవడం అండ్ ఫోకస్ అనేది నేను దేని మీద పెట్టకపోవడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని ఫీల్ అవుతున్నాను. డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు, తరచుగా మన దగ్గర నిద్రలేమి అని కంప్లైంట్ చేసేవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కదా. ఈ పెద్ద వయసు వాళ్ళలో స్లీప్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందండి, అది చెప్తారా? డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పారు చూసారా, 8 hours ఆఫ్ స్లీప్ అనేది దాదాపు అందరికీ ఒక యావరేజ్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మనకు కూడా తెలుసు, కొంచెం వయసు పెరిగిన తర్వాత పెద్దవాళ్ళు అయినప్పుడు స్లీప్ క్వాంటిటీ అనేది కొంచెం ఆటోమేటిక్గా తగ్గిపోయేది అనుకుంటుంది. సో అట్లీస్ట్ అబౌట్ 6 to 7 hours ఆఫ్ నిద్ర ఉంటే రీజనబుల్గా సరిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపు చాలా మందిలో ప్రాబ్లం ఉండదండి. కొంతమందిలో ఆ కరెక్ట్గా ఆ 7 hours స్లీప్, 8 hours స్లీప్ లేదని అంటే, మనం ఆ పిక్కు సినిమాలో చూసినట్టుగా అదొక దాని మీద ఇక్కడ ఇంకొక దాని మీద వాళ్ళు వరి అయిపోతారు. 8 గంటలు నిద్రపోలేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు మనం టీనేజర్స్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. వాళ్ళు లేట్గా ఉంటారు, 11, 12, 2 అవుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ యాక్టివిటీస్ అన్నీ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. సో మిగతా వాళ్ళు 4 గంటలకి నిద్రపోయేదానికి వీళ్ళు 9 గంటలకి తర్వాత ఏం యాక్టివిటీ ఉండదు.
సో 9 o'clock 10 o'clock పనుకున్నప్పుడు అతనికి నిద్ర వస్తే నార్మల్గా నిద్రపోయినా కూడా పొద్దున 4 o'clock మెలకు వచ్చేస్తుంది. ఈ 4 o'clock 5 o'clock మెలకు వచ్చినప్పుడు నిద్ర తక్కువైందనేది ఒకటి లేకుండా వేరే యాక్టివిటీస్, సింపుల్ వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే ఆ మార్నింగ్ టైంలో యోగా చేయడము, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయడము, ఆ విధంగా దాని కాలం గడిపితే కానీ ఇంకా త్వరగా మెలకు వచ్చేసింది. ఇక్కడ పెద్ద వయసులో వచ్చినప్పుడు మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఐ డోంట్ సే దట్ ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అని కాదు, కానీ పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల. నిన్నటి వరకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన, ఈరోజు ఆయనతో మాట్లాడేవాళ్ళు ఎవరు, ఆయన ఒపీనియన్ ఎవరికి అవసరం లేదు. ఆ గౌరవం ఇవన్నీ తగ్గినప్పుడు కొంతవరకు డిప్రెసివ్ డిజార్డర్ కాకపోయినా కొంచెం యాంగ్జైటీస్, ఫిజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్తో, ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థరైటిస్ కావచ్చు, మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతో ఎప్పుడూ ఒక యాంగ్జైటీ, హెల్త్ గురించి, దానికి సంబంధించి కొంతవరకు ఒక నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ కారణాల వల్ల కూడా ఒక్కొక్కసారి కొంచెం స్లీప్ డిస్టర్బ్ అయ్యేదానికి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఒక ఎక్స్ప్లెనేషన్, రీఅష్యూరెన్స్ వాళ్ళకి కొంచెం చెప్పి ఎడ్యుకేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద సింపుల్ టిప్స్ దాంతో చాలా వరకు వాళ్ళు మేనేజ్ చేస్తారు. చాలా బాగా చెప్పారండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే రీఅష్యూరెన్స్, స్మాల్ టిప్స్, అలాగే మీరు ఇందాక పీకు సినిమా కోట్ చేశారు కదా, అంటే అబ్సెస్ అవ్వద్దు ఒక విషయం గురించి. నిద్ర తగ్గిపోయింది, నిద్ర నాకు పట్టట్లేదు అనే దాని గురించి అబ్సెస్ అవ్వకుండా, వర్రీ అవ్వకుండా డైలీ యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేసుకోండి. ఇది మీరు క్లియర్గా మీరు చెప్పిన ప్రాబ్లం ఆలోచించవద్దు. ఈ ఓల్డ్ ఏజ్ లో మనం చెప్పినట్లుగా రీఅష్యూరెన్స్, సపోర్ట్ తోటే చాలా వరకు తగ్గుతుందండి. కానీ ఇక్కడ ఒక్కటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, రిలాక్స్ కాండి, కొంచెం ఆలోచించొద్దు అంటే బెడ్ మీద పనుకున్న తర్వాతనే అప్పుడు రిలాక్సేషన్ అని కాదు, ముందే దానికి సరిపడే వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎట్లా రిలాక్స్ కావాలి డాక్టర్ అని అడుగుతారు, అప్పుడు ఆ నిమిషంలో వచ్చేది కాదు, అది కొంతవరకు డేలో ప్రిపేర్ కూడా అవసరం కావాల్సిన అవసరం. అది ఎలా ఉండొచ్చండి? మీరు డేలో కొంచెం లేట్ ఈవినింగ్ నుంచే ప్రయత్నించాలి అంటున్నారు కదా, సో అది వాళ్ళ దినచర్య ఎలా మార్చుకోవచ్చు, టిప్స్ ఏమైనా ఇస్తారా? కొన్ని సింపుల్ టిప్స్ అందరం ప్రాక్టికల్ గా చేయగలిగింది. పొద్దున మెలకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అంటే బాడీ వాకింగ్ అనేది ఏదో బాడీ బిల్డప్ లేకపోతే రొటీన్ సింపుల్ మైనర్ ఎక్సర్సైజ్. ఈవినింగ్ 6 తర్వాత వీలైనంత వరకు కాఫీలు, టీలు అవాయిడ్ చేయడం, ఈవినింగ్ 6 తర్వాత ఎక్కువ ఎక్సర్సైజ్లు అవాయిడ్ చేయడం. ఒకటి నేను ఖచ్చితంగా చెప్తానండి, 10 తర్వాత టీవీ బంద్ చేసుకొని కూర్చుంటే అది బెటర్. మీకు నిద్ర పట్టకపోతే ఒక మ్యూజిక్ వినండి, లేకపోతే ఒక పుస్తకం తీసుకొని చదవండి, కానీ విజువల్గా వచ్చినప్పుడు మోర్ స్టిమ్యులేషన్ అవుతుంది తప్పితే ఆ సూతింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సింపుల్గా తీసుకుంటే ఈ 2-3 పాటిస్తే అట్లీస్ట్ చాలా మందికి చాలా ఎఫెక్ట్. శ్రీకాంత్ గారు మీరేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? అది మెదడు అనేది పగలు రాత్రికి డిస్టింక్షన్ ఉంటుంది. ఎలా? లైట్ ని బట్టి. లైట్ ఎప్పుడైతే ఉంటుందో పగలు అనుకుంటుంది, లైట్ లేదో రాత్రి అనుకుంటుంది. రాత్రి అయితే నిద్రపోవాలని బ్రెయిన్ కి క్యూ, సో పగలైతే మెలకువాలని. ఇప్పుడు లైటింగ్ ఉందనుకోండి, టీవీ కానీ, ఐప్యాడ్ కానీ, సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఏదైనా ఉందనుకోండి, బ్రెయిన్ కి కంటిన్యూస్ లైట్ స్టిమ్యులేషన్ ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ ఫూల్డ్, అంటే బ్రెయిన్ అనుకుంటుంది ఇంకా పగలుగానే ఉంది, ఎందుకంటే లైట్ ఉంది, నేను నిద్రపోయే అవసరం లేదేమో అనుకుంటుంది, అందుకని మెలకుగానే ఉంటుంది అనమాట. దట్స్ అ బిగ్ రీజన్ వై పీపుల్ స్టే అవేక్ వెన్ దే వాచ్ టీవీ అండ్ అది. సో బ్రైట్ లైట్లు Lights. కొంచెం డిమ్ చేసుకోవాలి. 9 తర్వాత డిమ్ లైట్. డిమ్ లైట్స్, డాక్టర్ గారు చెప్పినట్టు నో టీవీ, ఓకే, నో సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ స్క్రీన్. ఓకే. డాక్టర్ రాజేష్ గారు, మనం తరచుగా చూస్తుంటాం, ఎవరన్నా బాగా గురకబెట్టి నిద్రపోతుంటే అబ్బా ఎంత అదృష్టవంతులు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు అంటుంటారు కదా. కానీ ఈ గురకపెట్టే వాళ్ళలో ఆరోగ్య సమస్య ఉంది. ఈ గురకపెట్టే వాళ్ళ సమస్య గురించి, ఆ మెడికల్ ప్రాబ్లం గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. సో గురకబెట్టి నిద్రపోతుంటే పక్కన ఉన్నాడు అబ్బా చాలా హాయిగా పడుకున్నారంటే యాక్చువల్లీ అతనికి ఒక మెడికల్ సమస్య వల్ల గురకొస్తుంది. సో జనరల్గా ఇప్పుడు మీరు అవేర్నెస్ చూస్తే ఒబేసిటీ మీద అవేర్నెస్ చాలా ఉంది. దీని పరంగా మెడికల్గా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒకటి ఎంటిటీ. దాని క్రమంలో చూస్తే దాని కింద వచ్చేదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి ఇన్సామ్నియాకి కనెక్షన్స్ ఉన్నాయి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే సింపుల్గా చూస్తే ఓవర్ వెయిట్ ఉండడం, ఓవర్ వెయిట్ వల్ల గురక రావడం, గురక వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఇన్సామ్నియా రావడం. సో ఇవన్నీ ఒక విషయస్ సైకిల్ అండి. సో ది ప్రైమరీ పాయింట్ ఏంటంటే లావుదనం తగ్గించుకుంటే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎండ్ పాయింట్గా రాకుండా ఉంటుంది. అలాగే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ద్వారా ఇన్సామ్నియా వచ్చినా కానీ దీని పరంగా డయాబెటీస్ మీద, హార్ట్ మీద, బ్రెయిన్ మీద,
ఇమ్యూన్ సిస్టమ్ అంటే బాడీ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయని రీసెర్చ్ పరంగా ప్రూవ్ అయి ఉన్నాయి. డాక్టర్ శ్రీకాంత్ గారు, చిన్నపిల్లల్లో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా పేరెంట్స్కి. కొందరు పిల్లలు నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు కదా, స్లీప్ వాకింగ్ అంటాం మనం. అది ఎంత సమస్య అండి? పేరెంట్స్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇంట్రెస్టింగ్. ఏంటంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా నడుస్తారు, ఇంకా ముసలి వాళ్ళు కూడా నడుస్తారు కొందరు. ఇదేంటంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఆర్ఈఎం ఎన్ఆర్ఈఎం స్లీప్ అని. ఎన్ఆర్ఈఎం స్లీప్లో స్లో వేవ్ స్లీప్ అంటాం, బ్రెయిన్లో యాక్టివిటీ స్లో అవుతుందండి. ఆ టైంలో మూమెంట్స్ యాక్చువల్గా తగ్గాలి, కానీ కొందరికి తగ్గకుండా నడుస్తారు. అది లోపల యాక్టివేట్ అయినప్పుడు, సివియర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, కొన్ని మందులు తీసుకున్నప్పుడు, బాగా ఎక్సెసివ్ యాక్టివిటీ ఉండి డీప్ స్లీప్లోకి జారుకున్నప్పుడు ఇలా నడవచ్చు. ఇలా నడిచినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు నార్మల్గానే ఉంటుంది, కొన్నిసార్లు కిచెన్కి వెళ్తారు, నైఫ్ని పట్టుకుంటారు, లేకపోతే గోడ అంచు మీద నడుస్తారు, పడిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎదురుగా ఏముందో తెలియకుండా తట్టుకుని పడతారు. అది కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు అనుకోండి ఫ్రాక్చర్లు కూడా జరుగుతాయి. చిన్నపిల్లలు అనుకోండి తలకు దెబ్బ తగలచ్చు. ఇలా చాలా జరుగుతుంటుంది. సో ఇది అడ్రస్ చేయాలి అంటే సమస్యని గమనించి న్యూరాలజిస్ట్ని కలిస్తే అసలు సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు వస్తూ ఉంది అని తెలుసుకుని ఆ పరిస్థితులను కరెక్ట్ చేయడమే కాకుండా దానికి కొన్ని మందులు కూడా ఉంటాయి, క్లోనాజపామ్ లాంటివి, మెలటోనిన్ లాంటివి, అవి ఇస్తే సెట్ అవుతుంది. కానీ ఇది ప్రిస్క్రిప్షన్ ఓన్లీ బై క్వాలిఫైడ్ పీపుల్ ఇవ్వాలి, ఓవర్ ది కౌంటర్ మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే అడిక్టివ్ పొటెన్షియల్ ఉంది, దీనికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం క్వాలిఫైడ్ డాక్టరే ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్తోనే మెడికల్ షాప్ వాళ్ళు ఈ మందులు ఇవ్వాలి. ఆ మందులతో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే లీగల్ కేసులు కూడా అవుతాయి. కొందరు ఈ స్లీప్ వాకింగ్ సాకుతో కొన్ని క్రైమ్స్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. దానికి లీగల్ కేసులు అవుతుంటాయి. సో గమనించి దాని గురించి ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఇదిగో స్లీప్ వాకింగ్ చేస్తారు కదా అందుకని చేశారు, కానీ దాన్ని ప్రూవ్ చేయొచ్చు మనం, నిజంగా స్లీప్ వాకింగ్ చేశారా లేకపోతే కావాలని చేస్తున్నారా, దాన్ని స్లీప్ వాకింగ్ బ్లేమ్ చేస్తున్నారా అని టెస్టులతో. అలాగే చిన్నపిల్లల్లో స్లీప్ వాకింగ్ ఉన్నట్లయితే ఆ ఏరియా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం, నడిచే ఏరియాలో షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా గెట్ ఆబ్జెక్ట్స్ లేకుండా చుట్టూ మెత్తగా తివాచి వేసి డోర్ లాక్ చేసి అలా చేస్తే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉన్నది. స్టెప్స్ ఉన్నట్లయితే స్టేర్ కేస్ దగ్గర గేట్ లాంటిది ఏమన్నా పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొందరు పిల్లలు పీడకలలు వచ్చి లేసి కూర్చోవటం, చెమటలు పట్టిపోవటం, భయపడుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలండి? అంటే ఇది ఒక సమస్య, డాక్టర్ దగ్గరికి రావాలా, పేరెంట్స్ ఏం చేయొచ్చు అలాంటి సిచ్యువేషన్లో? కళలు అనేవి చాలా మంది నాకు అసలు కళలే రావు అంటారు. కొందరు నాకు ఎప్పుడు కళ్ళు వస్తుంటాయి, నాకు ఏమైనా చేయండి అంటారు. కొందరు నాకు కళలు జరిగింది కాబట్టి రేపు ఏదో అవుతుంది, నాకు ప్రాబ్లం అయిపోతుంది అంటారు. కళలు ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు నిద్రపోయినప్పుడు 4-5 సార్లు వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ మనకు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? మనం ఆర్ఈఎం స్టేజ్లో నిద్ర మెలకు వచ్చింది అనుకోండి గుర్తుంటుంది, ఎన్ఆర్ఈఎంలో మెలకు వచ్చింది అనుకోండి ఆ కళ మనకు గుర్తురాదు. అంతే తేడా. ఆర్ఈఎంలో మనకి కళలు ఎందుకు వస్తాయి? మన బ్రెయిన్ అనేది ఒక స్పాంజ్ లాంటిది, రకరకాల స్టోరేజ్ ఉంటుంది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. నిద్రలో ఇవన్నీ లింక్ అవుతాయి, అప్పుడు కళలు వస్తాయి. ఆ కళలు మెలకు వస్తే గుర్తొస్తాయి అనమాట. అది పీట కళలో ఉండొచ్చు, చాలా అందమైన కళలో ఉండొచ్చు, అది మన కంట్రోల్ లేదు. కాబట్టి రీఅష్యూర్ చేయాలి, ఏం పర్వాలేదు, ఇది పీడ కళే, పోతుంది. కాకపోతే టైర్డ్ అయిపోయి కొంచెం ఎక్సర్సైజ్ చేసి డీప్ స్లీప్ అనుకోండి, వాళ్ళకి ఆ టైంలో మెలకు రాదు. డాక్టర్ గారు చెప్పినట్లు సాయంత్రం కాఫీ తాగి ఎక్సర్సైజ్ లేకుండా టీవీ చూసి పడుకున్నారు అనుకోండి, కలత నిద్ర ఉంటుంది. కలత నిద్రలో మెలకు వచ్చినప్పుడు ఆ కళ గుర్తుంటుంది, అది పీడ కళే కావచ్చు. దీని గురించి అర్థం చేసుకుంటే అది మళ్ళీ రాకుండా చూడొచ్చు. సో పిల్లలు గనక ఇలా లేసినట్లయితే పేరెంట్స్ ఎక్సర్సైజ్, అవాయిడింగ్ బెవరేజెస్ లైక్ కాఫీ అండ్ టీ ఇన్ ద నైట్, రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్, దాంతో ఈ పీడకలలు రాకుండా చూసుకోవాలి. నిద్రలేమి గురించి కొందరు వారి సమస్యలను మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందుల వల్ల నైట్ డ్యూటీలు మార్నింగ్ డ్యూటీలు చేయడం వల్ల ఎక్కువగా నిద్ర లేకపోవడం జరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల నైట్ డ్యూటీలో ఏకాగ్రత లేకుండా అయిపోతుంది, పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంకా దానికి తోడు చికాగ్గా హైపర్ టెన్షన్, ఎక్కువగా తినడం, అది కూడా ఇబ్బంది పడుతున్నారు హైపర్ టెన్షన్తో కూడా.
దీనివల్ల మంచి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాను. నైట్ డ్యూటీలో అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. దానివల్ల డేలో వర్క్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇన్ కేస్ నైట్ డ్యూటీ కంటిన్యూ చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. నైట్ డ్యూటీస్లో వర్క్ చేయడం వల్ల డేలో డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా ఏ వర్క్ పైన. మనందరం కూడా మన మెమరీ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటుంటాం కదా. ఈ నిద్రకి మెమరీకి ఎలాంటి సంబంధం అండి? నిద్రలో అసలు మెమరీ విషయంలో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఒక్కటి నన్ను క్లారిఫై చేయండి. మెమరీ పెంచేదానికి నిద్ర ఏమి ఉపయోగపడదు, కానీ నిద్ర సరిగా లేకుండా ఉంటే మెమరీ తగ్గేదానికి మాత్రం ఛాన్స్ ఉందండి. మొట్టమొదటి మీరు అన్నట్లుగా జీవితంలో 3వ భాగం నిద్రలో గడిపేస్తాం. ఆ థాట్ వచ్చినప్పుడు చాలా మందికి ఎంత వేస్ట్ చేస్తున్నాం ఈ లైఫ్, ఒట్టిగా నిద్రపోతున్నాం. పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు. ఎప్పుడు అంటే మామూలుగా 7-8 hours ఆఫ్ స్లీప్ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే అనవసరంగా నిద్రపోతున్నాం, అదేదో ప్రొడక్టివ్ గా వేరే యాక్టివిటీ చేయొచ్చు కదా, వేరే ఇంకోటి చేయొచ్చు కదా. అది కొంచెం కరెక్ట్ కాదు. అది ఎంత కరెక్ట్ కాదనంటే ఇప్పుడు స్లీప్ స్పెషలిస్టులు దే ఆర్ ఈవెన్ యూజింగ్ స్లీప్ డెత్ అనే ఒక టర్మ్ యూజ్ చేస్తారు. అంటే నిద్ర రెగ్యులర్ గా 7-8 hours లేకుండా 4 గంటలు 3 గంటలు పోతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఈ శరీరం నిద్రకి అప్పు పడింది, ఆ అప్పు నువ్వు తీర్చాలా, అది ఎంత త్వరగా నువ్వు ఆ అప్పు తీర్చుకుంటే అంత త్వరగా నీ ఆరోగ్యం బయటపడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దెన్ మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి వస్తే మెమరీకి దీనికి సంబంధం ఉందంటే స్టడీస్ చేశారండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఒక ప్రాబ్లం కానీ ఒక లెసన్ కానీ ఒక ఎస్సే ఇచ్చి వాళ్ళ చేత చదివించి కొంతమంది 2 భాగాలుగా ఇద్దరుగా డివైడ్ చేస్తారు వాళ్ళని. కొంతమందికి నార్మల్ స్లీప్ ఉండేట్లు, మిగతా వాళ్ళు నిద్ర పోనీయకుండా వాళ్ళని మెలకువ స్టేజ్లో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నిద్రపోయిన వాళ్ళలో మెమరీ బెటర్గా ఉంది కంపారిటివ్గా అని వచ్చినప్పుడు చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ అది. దాంతో మనకేం తెలుస్తుందనంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్లు నిద్ర అనేది ఒక స్తబ్దత అనేది కాదు, దాంట్లో మనకు తెలియకుండా శారీరకంగా ఎస్పెషల్లీ బ్రెయిన్లో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటుంది, చాలా యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇట్స్ అన్ యాక్టివ్ ప్రాసెస్, ఖచ్చితంగా అవసరం బాడీకి, అంతేకాని ఇట్స్ ఐడియల్గా ఉండడం అనేది కాదనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మెమరీకి స్లీప్కి ఉండే లింక్లో వస్తుంది. ఈ విషయంలో స్టూడెంట్స్ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం. ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్ అప్పుడు కానీ అన్నిట్లోకి వాళ్ళు త్యాగం చేసేది ఫస్ట్ నిద్ర. మిగిలిన యాక్టివిటీస్ ఎలా అన్నా ఉన్నాయి, 2 గంటలు నిద్రపోయాము, గంటే నిద్రపోయాము రాత్రి అనేది. సో ఎంతసేపు చదివినా కూడా కొంతవరకు బ్రెయిన్ రెస్ట్ ఉంటేనే మెమరీ ఉంటుంది అనేది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం. ఈ మాట నేను చెప్పిన దానికి ఇప్పుడు పేరెంట్స్ అందరికీ టీచర్స్ అందరికీ నా మీద చాలా కోపం ఉంటుంది. ఈ డాక్టర్ 8 గంటలు నిద్రపోమంటున్నాడు అని చెప్పి, కానీ అది ఫ్యాక్ట్, అది మెడికల్ గా కొంతవరకు పాటిస్తే ఓకే. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ ఎలా వచ్చేసాయి, వాళ్ళు ఏం చెప్తారు, 5 గంటల నిద్ర చాలు, రాత్రి 11 వరకు చదువుకొని మళ్ళీ 5 గంటల కన్నా లేచేసి, అంటే 12 పడుకుంటారు, 11 వరకు చదువుకొని 5 గంటలకు లేచేసేయండి, చదువుకోండి, మీరు మిగతా వాళ్ళకి మార్కులు వచ్చేస్తాయి, మీరు ఇంకా 1 గంట ఎక్కువ పడుకుంటే 1 గంట ఎక్కువ చదవచ్చు కదా అనుకుంటారు. చాలా తప్పు కాన్సెప్ట్. ఎందుకంటే ఇద్దరు మంచి స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక అబ్బాయి 14 గంటలు చదువుతాడు, 5 గంటలే పడుకుంటాడు. ఇంకొక అబ్బాయి 10 గంటలే చదువుతాడు కానీ 8 గంటలు పడుకుంటాడు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో తక్కువ చదివిన, పద్ధతిగా చదివి 8 గంటలు నిద్రపోయే ఆ స్టూడెంట్కే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే చదివిందంతా బ్రెయిన్లో ముద్రపడిపోతుంది. కన్సాలిడేషన్, ఇంప్లాంటేషన్ ఆఫ్ మెమరీ, అదంతా ఎగ్జామ్లో ఈజీగా రీకాల్ చేస్తారు. ఎక్కువ చదివి తక్కువ నిద్రపోయే వాళ్ళకి రీకాల్ ఉండదు, ఎగ్జామ్లో గుర్తు రాదు ఎంత చదివినా సరే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. డాక్టర్ రాజేష్ గారు, ఈ నిద్రలేమి సమస్య అనేది చాలా మంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. ఎలాంటి హ్యాబిట్స్ మూలంగా లేదా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మూలంగా, వాళ్ళ బిహేవియర్స్ మూలంగా నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వచ్చండి? తప్పకుండా అండి. వీటికి యాక్చువల్లీ క్లియర్ గా రీసెర్చ్ ద్వారా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఐడెంటిఫై అయినాయి. వీటిల్లో కామన్ గా కనిపించేది ఏంటంటే, రెడ్డి సార్ యాక్సెప్ట్ చేస్తే డిప్రెషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇన్సామ్నియా. ఇంకొకటి ఇప్పుడున్న వే ఆఫ్ లైఫ్ స్టైల్, వర్కింగ్ ప్యాటర్న్, దెన్ ఏజ్ పెరిగే కొంది నిద్ర అనేది, ఐఎమ్ షూర్ డాక్టర్ శ్రీకాంత్ వుడ్ అగ్రీ, ద టైమ్ ఆఫ్ స్లీపింగ్ విల్ రెడ్యూస్. ఇంకొకటి ఏంటంటే
సారు అంబియన్స్ గురించి మాట్లాడారు. సో బెడ్రూమ్ అంబియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ స్లీప్, ఇనిషియేషన్, మెయింటెనెన్స్ అండ్ సస్టెనెన్స్. సో ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, అంటే ఇన్ఫెంట్స్, వాళ్ళు మాటికి నిద్రలేయడం, పాలు గురించో దేని గురించో నిద్రలేయడం, టాయిలెట్ పేరు నిద్రలేయడం, అదంతా డిస్టర్బెన్సే. దాని కారణంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాగే చూస్తే మనం పలుమార్లు ఈ లైటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడడం, బ్రైట్ లైట్స్ వేసుకొని నిద్రపోవడం, ఎస్పెషలీ గ్యాజెటరీ, టీవీలు కానీ, వాట్సాప్లు కానీ, లేకపోతే ఏదో ఛానల్స్ చూడడం కానీ, ఈ మధ్యకాలంలో ఫేవరిజం ఆఫ్ ఇదేంటి సీరియల్స్ అయిపోయింది. అవి ఒకరు చూస్తుంటారు, ఇంకొకరు బోర్ కొట్టి నిద్రపోతారు, కానీ వాళ్ళు నిద్రపోవాలన్నా కానీ నిద్రపోయే అవకాశం లేకుండా ఉండకపోవడం. సో ఇలాంటి వాటి వల్ల అంతా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు ఏం చేయకూడదో చెప్పారు కదా, హ్యాబిట్స్ ఎలా ఉంటే చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చండి? ఎలాంటి అలవాట్లు మంచివి? తీసుకోవాలండి. ప్రిడామినెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే, జనరల్గా సినిమాలు చూసి సిక్స్ ప్యాక్ల గురించి చాలా ఎక్కువ అయిపోయిందండి. సో దాని గురించి ఏమవుతుందంటే, ఒక క్రమంలో చేస్తే అది మంచిదే. రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడితే అది దాన్ని క్రేజీనెస్సే అంటారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి నిద్ర అనేది కంప్లీట్గా ఫేజ్ అవుట్ అయిపోతుంది. అదేవిధంగా చూస్తే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, మనం ఇందాక టాక్లో అనుకున్నాము, ఆల్కహాల్ ఈస్ ఎ డిటరెంట్ ఆఫ్ న్యాచురల్ స్లీప్. సో దాన్ని కూడా చాలా మటుకు మోడరైజేషన్ చేసుకుంటే చాలా మంచిది. అగైన్ చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి, కాఫీ టీ తాగి పడుకుందామంటే. కెఫిన్ బేస్డ్ డ్రింక్స్ ఏదైనా కానీ స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ చేస్తుందండి. అలాగే చూస్తే మిడ్ నైట్ బిర్యానీ, మీరు చూడండి, ఎనీ స్టార్ హోటల్ విల్ హ్యావ్ దట్. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మెడికల్ ఫిజియాలజీలో చూస్తే హై ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆఫ్టర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ది ఈవినింగ్, ప్రాబబ్లీ అరౌండ్ 7 తర్వాత తీసుకునేది ఏదైనా కానీ, హైయర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద హార్మోనల్ సిస్టమ్. హార్మోనల్ సిస్టమ్ ద్వారా స్లీప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ మెడికల్ ప్రూవెన్ ఇదండి రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కరెక్టివ్గా చేసుకుంటే ఐడియల్గా నేను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు ఆల్కహాల్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చాలా మంది ఆల్కహాల్ తాగితే నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు, ఇప్పటికీ చాలా మంది అలా అనుకుంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటాం. 100%. అలాగే స్మోకింగ్ కూడా. ఎస్. ఇంకొక విషయం అండి, చాలా మంది నిద్రలేమి గురించి బాధపడే వాళ్ళు, దాని గురించి ఒక యాంగ్జైటీ ఉంటుంది. బెడ్ దగ్గరికి వెళ్తుంటేనే ఈరోజు నైట్ నాకు నిద్ర పడుతుందో లేదో అనే యాంగ్జైటీతో ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది క్లాక్ అటు తిప్పి పెట్టడం. 100%. పావు గంటకి 20 నిమిషాలకి టైం ఏమో అయిపోతా ఉంది, నాకు ఇంకా నిద్ర రావట్లేదనే యాంగ్జైటీ ఒకటి ఉంటుంది. అలాగే పావు గంట 20 నిమిషాలు పడుకున్నాక నిద్ర పట్టకపోతే లేచి లివింగ్ రూమ్ లోకి వచ్చేయటము, ఏదైనా బుక్ చదువుకోవటము, అలాగే బెడ్ మీద కూర్చొని ట్రై చేయటం మూలంగా యాంగ్జైటీ పెరగటం తప్ప పెద్ద ప్రయోజనం లేదు. ఒక అరగంట ఇంకేదైనా యాక్టివిటీ చేసి తీసుకుని మళ్ళీ వెళ్ళినట్టయితే ఈసారి నిద్ర రావచ్చు. డాక్టర్ రాజేష్ గారు, అప్పుడప్పుడు నిద్ర పట్టక పక్కలో బెడ్లో పడుకొని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఏమన్నా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏంటంటే ప్రిడామినెంట్గా ఆ ప్రాబ్లం ఇచ్చేది యాంగ్జైటీ ద్వారా. సో ఈ యాంగ్జైటీని ఎలా తప్పించుకోవాలి అని చూస్తే స్లో బ్రీదింగ్ టెక్నిక్ అంటారు. జనరల్గా స్లోగా బ్రీదింగ్ తీసుకుంటూ కొద్దిగా మూడ్ డైవర్ట్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా 5-10 నిమిషాల్లో వాళ్ళకు ఆ ఉన్న యాంగ్జైటీ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఆ యాంగ్జైటీ వెళ్ళిపోతుందో న్యాచురల్గా స్లీప్ సెటిల్ అయిపోతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సో రిలాక్సేషన్ టెక్నిక్స్లో స్లో బ్రీదింగ్ ఇస్ వాట్ యు సజెస్ట్. ఓకే అండి. డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎక్కువగా మనం చూసేది షిఫ్ట్ వర్కర్స్ని చూస్తున్నాం కదా. షిఫ్ట్ వర్కర్స్లో పాపం పగలపూట నిద్ర, రాత్రిపూట వర్క్, మళ్ళీ వీకెండ్లో ఎప్పుడో షిఫ్ట్ మారుతూ ఉంటుంది. వాళ్లకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? నిద్రని చక్కగా మెయింటైన్ చేసుకోవాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఇట్స్ అ రియల్ మ్యాలడీ అంటే ఈ ప్రెసెంట్ సిస్టంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనకు వేరే దారి లేదు. నేను షిఫ్ట్ చేయొద్దని అని చెప్పొచ్చు, కానీ అది దట్స్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దెమ్. షిఫ్ట్ నుంచి నార్మల్ టైంకి మనకు స్లీప్ పట్టాలి, నిద్ర రావాలంటే 2 రకాల థెరపీలు ఉన్నాయండి. ఒకటి ఫోటోథెరపీ, రెండోది క్రోనోథెరపీ. ఫోటోథెరపీ అంటే బ్రైట్ లైట్ 5000 to 10,000 లక్స్, దానికి మెజర్మెంట్ కూడా ఉంటుంది. ఆ లైట్కి అరగంట స్టిమ్యులేట్ చేస్తే పగలు మెలకుగా ఉంటారు. ఎందుకంటే అప్పుడు కొంచెం నైట్ నిద్ర పడుతుంది అనమాట. వెన్ దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది నైట్ ఫేజ్ టు ద మార్నింగ్ ఫేజ్.
నైట్ ఫేజ్ నుంచి మార్నింగ్ ఫేజ్ వచ్చినాక అటు సాధారణంగా మళ్ళీ నిద్ర నిద్ర వస్తుంది కదా? అప్పుడు లైట్ అప్పుడు light కి ఎక్స్పోజ్ అయితే పగలు మెలకువగా రాత్రి నిద్ర వస్తుంది. ఇంకోటి ఏమంటే ఆ టైం నిద్ర వస్తుంది అనుకోండి, కొంచెం కష్టపడి 1 గంట 2 గంటలు కొంచెం డిలే చేస్తాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ క్రోనోథెరపీ. క్రోనో అంటే టైం కొంచెం డిలే చేసే కొద్దీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒక 2-3 రోజుల తర్వాత అది సెట్ అయిపోతుంది. ఈ 2 థెరపీలతో సెట్ అవుతుంది. కానీ మూడోది మందులు. మెలటోనిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ బయట మందుగా కూడా తయారు చేస్తారు. ఆ మెలటోనిన్ కూడా సెట్ చేస్తుంది మన బాడీ సైకిల్ ని. ఇంకోటి క్లోనాజిపామ్, ఇది ప్రిస్క్రిప్షన్ మందు. ఇవి 2 కూడా. సో అవి 2 పని చేయకపోతే అప్పుడు మెలటోనిన్ కానీ ఈ క్లోనాజిపామ్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే అండి. అలాగే నైట్ వర్క్ చేసి పగలు వచ్చినప్పుడు కొందరు నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును మళ్ళీ నైట్ వాళ్ళు వర్క్కి వెళ్ళాలి. అవును. అలాంటి వాళ్ళకి ఏమైనా సజెషన్ ఉందా? ఇలాంటిది అంటే ఎప్పుడైతే మనం నిద్రపోవాలి అనుకుంటామో అప్పుడు మనము డార్క్ గా ఉంచుకోవాలి, రూమ్ డార్క్ గా ఉంచుకోవాలి. మెలకుగా ఉంటే ఆటోమేటిక్ నిద్ర పడుతుంది. సపోజ్ నిద్ర ఎక్కువ వస్తుంది అనుకోండి, దానికి మందులు ఉన్నాయి. కానీ అగైన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అనమాట. ఓకే. సో నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళు రూమ్ ని డార్క్ గా ఉంచుకోవడం, Dark గా. ఎట్టి పరిస్థితుల్లో లైట్ రాకుండా ఉండాలి. అవును, క్వైట్ కూల్ ఎన్విరాన్మెంట్. అండ్ ఎప్పుడైతే రాత్రి మళ్ళీ నిద్ర వస్తుందో అప్పుడు కొంచెం ఆపుకోగలిగితే పగలు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ నిద్ర వస్తుంది. అలాగే ఇయర్ ప్లగ్స్ లాంటివి కూడా పగలు నిద్రపోవటానికి Yes. ఉపయోగించుకోవచ్చు. బ్లాకింగ్ అవుట్ ది లైట్ అండ్ నాయిస్ చాలా హెల్ప్ చేస్తుంది. Okay. ఇయర్ ప్లగ్స్ కానీ కంటికి మనకు ఫ్లైట్ లో ఎక్కినప్పుడు షేడ్స్ ఇస్తారు కదండి, అది కూడా చాలా మంచిది. లైట్ బ్లాక్ అవుట్ చేస్తుంది. ఓకే అండి. సపోజ్ బయట వేరే వాళ్ళు చూస్తాను అనుకోండి, అప్పుడు మనకు ఇది బ్లాక్ అవును, చేస్తుంది. నిద్ర అనేది నిజంగా కొంత సైకలాజికల్ గా కూడా ఉంటుంది. బయట బ్రైట్ లైట్ ఉండి పిల్లలు స్కూల్కి వెళ్తూ యాక్టివిటీస్ వినిపిస్తుంటే పగలు నిద్రపోలేరు, మళ్ళీ నైట్ వర్క్ కి వెళ్ళాలి. సైకలాజికల్ ఫిజికల్ కూడా, ఎందుకంటే సౌండ్ వచ్చినప్పుడు మనకు ఇమీడియట్లీ అరౌజల్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి, మనకు వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్న కొందరి అనుభవాల గురించి చూద్దాం. నాకు నిద్ర రావట్లేదండి. నిద్ర రాకపోవటం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను. హై ప్రెషర్, లైక్ నాకు డయాబెటీస్ కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నేను వర్క్ పైన మెయిన్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ గిల్టీనెస్ అండ్ ఆల్. సో నేను డాక్టర్ సజెషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మనిషి అన్నాక నిద్ర అనేది ఇంపార్టెంట్. మనం 24 అవర్స్లో నిద్ర కనీసం ఒక 6 అవర్స్ అన్నా నిద్ర ఉండాలి మనిషికి. నిద్ర లేకపోతే కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. నిద్ర ఎక్కువ మట్టుకు నిద్ర కాస్తే షుగరు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. నిద్ర లేకపోవడం వల్ల ముఖం అది కళ్ళు పీక్కపోవడం, చక్కెర రావడం, చికాగ్గా ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర లేని వాళ్ళు డాక్టర్ సలహా పాటించాలి. డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు, అప్పుడప్పుడు స్లీపింగ్ పిల్స్ ప్రిస్క్రైబ్ చేసే సిచ్యుయేషన్ వస్తూ ఉంటుంది కదా, ఎలాంటి పరిస్థితుల్లో స్లీపింగ్ పిల్స్ ఇస్తారండి నిద్రలేమితో బాధపడే వారికి? మీరు చెప్పింది కొద్దిగా కాంట్రవర్షియల్ క్వశ్చన్ లాగా అవుతుందండి, ఎందుకంటే దీనికి ఎస్ ఆర్ నో ఆన్సర్స్ లేవు. అవును స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని అంటే ఇట్స్ లైక్ ఎనీబడి ఎవ్రీబడి తీసుకోవచ్చా ఎట్లా కాదు. లేదు అని అంటే నిద్ర రావడం, ఆ సిచ్యుయేషన్ లో ఇది అనేది అందరూ తెలుసుకోవాలి, చాలా జ్యుడిషియస్ గా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్రమ్ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సైకియాట్రిక్ డిజార్డర్స్ లో డాక్టర్ గారు అన్నారు ఇందాక, డిప్రెషన్ చాలా కామన్ కాజ్ నిద్ర పట్టుకోవడానికి. డిప్రెషన్ తో ఉన్న ప్రతి పేషెంట్, యాంగ్జైటీతో ఉన్న ప్రతి పేషెంట్ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్ గా నిద్రపోయేదానికి ఏదో ఒకటి మనం మెడికల్ గా ఇవ్వాలనా లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఇక్కడ జనరల్ గా స్లీపింగ్ టాబ్లెట్స్ అన్ని టాబ్లెట్స్ అంటే కాదు. ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తాం, యాంటీ డిప్రెసెంట్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. దాంతో కొంతవరకు నిద్ర కూడా వస్తుంది, బట్ మెయిన్ గా యాంగ్జైటీని తగ్గిస్తుంది. సో ఆ విధంగా చూసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. దెన్ సెకండ్, కొన్ని పెక్యులర్ సిచ్యుయేషన్స్ అంటే ప్రైమరీ ఇన్సామ్నియా అంటారు. మిగతా ఏ కారణాలు లేవు కానీ నీకు నిద్ర రావటం లేదు. ఇప్పుడు ఇవన్నీ చెప్తాం, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, రిలాక్సేషన్, టీవీ చూడొద్దు, ఈవినింగ్ కాఫీలు ఇవన్నీ తీసుకోవద్దు, అవన్నీ చేసాం డాక్టర్ ఇంకా కూడా నాకు నిద్ర రావటం లేదు అనే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సింపుల్ గా కంటిన్యూస్ గా కొన్ని రోజులు నిద్ర లేమి వల్ల కూడా అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఉండే ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువేది అనుకుంటుంది. ఆ సిచ్యుయేషన్ లో ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వడం, కంట్రోల్ గా ప్రతిరోజు వేసుకోవడం అనేది కాకుండా డాక్టర్ గారు చెప్పారు క్లోనాజిపామ్ చాలా ఫ్రీక్వెంట్ గా వాడతామండి.
ఎందుకంటే కొంతవరకు రిలేటివ్గా అడిక్షన్ పొటెన్షియల్ తక్కువ, స్మాల్ డోసెస్లో వాడతాం. 0.25 milligrams అన్నట్టుగా ప్రిస్క్రిప్షన్ మీదనే. తర్వాత ఇంకొక రకం డ్రగ్స్ కూడా ఉన్నాయి, జెడ్ గ్రూప్ డ్రగ్స్ అంటారు, జోల్పిడెమ్ అనేది. బట్ ఇక్కడ వెరీ క్లియర్గా ఈ మెడిసిన్స్ ఎవ్రీడే వేసుకునే దానికి కాదు, నెలల తరబడి వేసుకునే దానికి కాదు, ప్రిస్క్రిప్షన్ ప్రకారం దాని ప్రకారం వేసుకోవాలా. అది టోటల్ సబ్స్టిట్యూట్ కాదు మిగతా స్లీప్ హైజీన్ మెషర్ కి, అది వన్ ఆఫ్ ద మెషర్స్ ఓన్లీ. ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కొంచెం కంట్రోల్ చేసి స్టాప్ చేసే దానికి కూడా అవసరం ఉంది. అట్లనే టోటల్ గా అసలు టాబ్లెట్స్ వాడకూడదు అని చెప్పడం కూడా ఒకసారి కొంచెం కష్టం అవుతుంది. ఈ బ్యాలెన్స్ చాలా చక్కగా చెప్పారండి. ఎప్పుడు టాబ్లెట్స్ ఇస్తారు, వాటిని ఎంత జుడిషియస్గా వాడాలి అనే విషయం. మనం ఒకసారి టాబ్లెట్ ఇవ్వాలి ఈ సిచ్యుయేషన్లో డిసైడ్ చేసి మనం టాబ్లెట్స్ ఇస్తాము. ఈ నిద్ర టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? వెరీ ఫస్ట్ థింగ్, రోజు ఆ టాబ్లెట్స్ వాడడం అనేది కాదు, అడిక్షన్ పొటెన్షియల్ ఉంది కాబట్టి. సెకండ్, ఏ మోతాదు అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో అదే వాడటం, వాళ్ళగా డోస్ పెంచుకోవడం అనేది కూడా కాదు. ఇంకొక సలహా ఒకటి చెప్తానండి. నిద్ర సరిగా లేదు, రాత్రి నిద్ర పడటం లేదన్నప్పుడు దాదాపు అందరికీ చెప్తాను, పగలు నిద్ర అవాయిడ్ చేయండి. చాలా మంది పగలు నిద్రపోతారు, 1-2 గంటలు నిద్రపోయేసి రాత్రి నిద్ర రాదంటారు. సో పెద్ద వయసులో ఒక్కొక్కసారి మధ్యాహ్నం నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. ఒకవేళ అట్లా ఉంటే 15 నిమిషాలు 20 నిమిషాలు, మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్, అంతకు మించి నిద్రపోవద్దు. రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడొద్దు, డోస్ పెంచొద్దు. ఇది వెరీ స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సింది. మీరు పగలు నిద్ర గురించి కూడా చాలా మందికి డౌట్లు ఉంటాయండి. పడుకుంటే ఫ్రెష్ గా ఉంటారంటున్నారు, ఎక్కువసేపు పడుకోవద్దు అంటున్నారు. సో 30 minutes రీజనబుల్ టైం అని చెప్తున్నారు. అది డీప్ స్లీప్ ఫేజ్ మనకు రాత్రి పడుకున్నప్పుడు లేట్ గా స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం పడుకుంటే తొందరగా స్టార్ట్ అయిపోతుంది. సో డీప్ స్లీప్ తొందరగా వచ్చినప్పుడు తొందరగా రిఫ్రెష్ అయిపోతాం. సో 20 నిమిషాలు సరిపోతుంది. ఈరోజు మీ టైం మాతో స్పెండ్ చేసి ఇన్సామ్నియా గురించి డీటెయిల్గా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే. ఈరోజు నిద్రలేమి గురించి సమగ్రంగా తెలుసుకున్నాం కదా. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు కొంచెం కలత నిద్ర పట్టకపోవడం, ఎర్లీగా మెలకు రావటం అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. అది ఎప్పుడు సమస్య అవుతుందంటే, చాలా తరచుగా ఇది జరగటం, దైనందిన కార్యక్రమాలు తరచుగా ఎఫెక్ట్ అవ్వటం, అంటే వర్క్లో ప్రొడక్టివిటీ తగ్గిపోవటం కానీ, కుటుంబ బాంధవ్యాలు, సామాజిక బాంధవ్యాలు దెబ్బతినే పరిస్థితుల్లో ఇదొక సమస్యగా గుర్తించవలసి ఉంటుంది. అలాగే ఈ నిద్ర సమస్య ఉన్నప్పుడు కొన్ని మన చేతిలో ఉన్నవి చేసుకోవటం ద్వారా చాలా వరకు దీన్ని ట్యాకిల్ చేయవచ్చు. అంటే లేట్ నైట్ వరకు ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్న టీవీలు చూడకుండా ఉంటాం, కంప్యూటర్తో వర్క్ చేయకుండా ఉంటాం, బెడ్ అనేది కేవలం నిద్రకు మాత్రమే ఉపయోగించటం. ఉదాహరణకు కొందరు దాని చుట్టూ పుస్తకాలు పెట్టుకుని స్టూడెంట్స్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వర్క్ చేస్తూ లాస్ట్ మినిట్లో అవి షట్ డౌన్ చేసి పడుకుంటారు. ఇది వెంటనే నిద్ర అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అలాగే బ్రైట్ లైట్స్లో చివరి నిమిషం వరకు వర్క్ చేసి వెళ్ళి పడుకుంటే కూడా నిద్ర రాదు. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్లయితే నిద్రలేమిని ట్యాకిల్ చేయవచ్చు. అలాగే మంచి డయట్, ఎర్లీ పార్ట్ ఆఫ్ ది డేలో ఎక్సర్సైజ్ అనేది కూడా ఈ నిద్రలేమికి చాలా మంచి మందు. బెడ్కి దగ్గరగా హై కార్బోహైడ్రేట్ ఉన్న స్నాక్స్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, కాఫీ టీ లాంటివి తీసుకుపోవటం, ఆల్కహాల్ అసలే తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే ఒకసారి సమస్య వచ్చినాక బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ మూలంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ పనిచేయనప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకొని, ఒకవేళ నిద్ర మాత్రలు గనక వారు ప్రిస్క్రైబ్ చేసినట్లయితే వారు చెప్పిన విధంగానే వాడాలి. ఒకరి నిద్ర మాత్రలు ఇంకొకళ్ళు వేసుకోవటం, సొంతగా డోస్ పెంచుకోవటం ఇలాంటివి మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతిరోజు నిద్ర మాత్రమేదే డిపెండ్ అవ్వటం కూడా మంచిది కాదు. జుడిషియస్గా మన జడ్జ్మెంట్ ఉపయోగించి నిద్ర మాత్రం ఆ రోజు వేసుకోవాలా వేసుకోవద్దా అన్నది నిర్ణయించుకోవాలి. ఈ నిద్ర విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైనది నిద్ర పట్టట్లేదు అనే యాంగ్జైటీ వదిలేయాలి. చాలా మందికి నిద్ర గురించి ఎంత యాంగ్జైటీ ఉంటుందంటే, బెడ్ టైం అయ్యే కొద్దే వాళ్ళకి, బెడ్ టైం అయ్యే సమయానికే వాళ్ళకి ఈరోజు నాకు నిద్ర పట్టదు అనే యాంగ్జైటీతో రాత్రి మొదలవుతూ ఉంటుంది. సో క్లాక్స్ పదే చూసుకోవటం, 15 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, గంట అయింది, నేను నిద్రపోలేదు అనుకోవటం మంచిది కాదు. క్లాక్ వేరే వైపు తిప్పేసి పెట్టేయండి. ఒకవేళ 15-20 నిమిషాల తర్వాత బెడ్లో నిద్ర రాకపోతే లివింగ్ రూమ్లోకి వచ్చేసి ఏదైనా డిమ్ లైట్లో కొంచెం చదువుకోవటము, ఇలాంటి పనులు చేయాలి తప్ప ఎగ్జైటింగ్ మ్యూజిక్స్, బ్రైట్ లైట్స్లో కూర్చోవటం మూలంగా మళ్ళీ నిద్ర అసలే రాదు.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ ఈ నిద్రలేమి సమస్యను దూరం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు అందరికీ ఆరోగ్యం కార్యక్రమం ముగిద్దాం. వచ్చే వారం ఇంకో టాపిక్తో కలుద్దాం.